నిన్న మొన్న మన మహబాద్ జిల్లా గురుకుల విద్యాలయం నుంచి ఒక విద్యార్థులు ఎందుకంటే ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్ పోటీ పడుతున్నాం, అది మనకు గర్వకారణం. రెండవది ఏంటంటే మొన్న 2000 జనవరి 1 పాట్నాలో జరిగింది ఇంటర్నేషనల్ మన జాతీయ స్థాయిలో చెస్ ఛాంపియన్ టోర్నీ పెట్టారు. అలా అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ళను ఇంటర్నేషనల్కి తీసుకెళ్ళారు. అలా మన సెలెక్ట్ అయిన వాళ్ళు మన ఇండియాలో 9 మంది ఉన్నారు. అందులో మన తెలంగాణలో 5 ఉన్నారు. తెలంగాణలో 5 ఉన్నారు. ఇగో ఇక్కడ ప్రపంచ చెస్ పోటీలకు గురుకుల విద్యార్థులు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ నుంచి 5 మంది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థులు తమ ప్రతిభతో మరోసారి అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రపంచ స్థాయి చెస్ పోటీలో పాల్గొనబోతున్నారు. దేశవ్యాప్తంగా 9 మంది విద్యార్థులు ఎంపిక కాగా అందులో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులానికి చెందిన వారు 5 ఉండడం గర్వకారణం. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ స్కూల్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ఆగస్టు 1 నుంచి 8 తేదీ వరకు తాష్కెంట్ అంటే ఉజ్బెకిస్తాన్లో జరగనున్నాయి. అండర్ 9, 11, 13, 15, 17 విభాగాల్లో నిర్వహించున్న ఈ ప్రపంచ చెస్ పోటీలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 9 మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాజ్ కుమార్ ఇచోడా, కట్రావత్ జగదీష్ లింగాల, గణేష్ నారాయణఖేడ్, మన్విత్ షేక్పేట, శ్రీలాస్య తొరూరు నుండి విద్యార్థులు ప్రపంచ పోటీలకు ఎంపిక కావడం సొసైటీ కార్యదర్శి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ టోర్నీలో విద్యార్థులు సత్తా చాటాలని ఆమె ఆకాంక్షించారు. వాస్తవానికి కూడా ఇక్కడ అమ్మాయిలలో శ్రీలాస్ ఒక్కతే వచ్చింది సెలెక్షన్. గ్రేట్ కదా అమ్మాయి, అట్లా అంతమందిలో అమ్మాయి వచ్చిందంటే గ్రేట్. దేశవ్యాప్తంగా 9 మంది అంట, అందులో 5 భారతదేశం వాళ్ళట. మన తెలంగాణ నుంచి 5 ఒక అమ్మాయి ఉంది. మళ్ళా ఏంటంటే మన మహబాద్ జిల్లా మన తొర్రూరు మండలం సోమారం గ్రామం చెప్తున్నా సన్నాపు శ్రీలాస్ సన్యాపు విజయ్ కుమార్, బోనాల విజయ్ కుమార్, అది మా రిలేటివ్ అవుతాడు, మా బామర్ది కూతురు. అది చాలా రిలేటివ్, అందరికీ గర్వకారణం. ఎందుకంటే ఇది ఒకసారి టోర్నీ గెలిచిందానికి ఆటోమేటిక్గా దేశ స్థాయిలో పేరు చేయాలి. ఇట్లాంటి వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. విష్ ఆల్ ద బెస్ట్. ఆడాలి నువ్వు, మిగతా అందరికి కూడా కొట్టాలి. మీరందరికి తెలంగాణ నుంచి ఎవరెవరు అవుతున్నారో 5 మంది కూడా అందరికి కూడా విష్ ఆల్ ద బెస్ట్. అందులో మీతో పాటు చిన్నారి తల్లి శ్రీలాస్యకు కూడా ఆల్ ద బెస్ట్. ఓకే.